డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. కడప జిల్లాలో ఈ నెల 12వ తేదీన ఒక ఎలక్షన్ జరగబోతుంది. ఎలక్షన్ అంటే ఇలాంటి ఎలక్షన్ కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఆ ప్రాంతం వైపు చూసేలాంటి ఎలక్షన్. అలాగని ఇదేమన్నా ఒక నియోజకవర్గానికో, ఒక పార్లమెంటు పరిధికో, లేకంటే ఒక ఎంపీ స్థానానికో, ఎమ్మెల్యే స్థానానికో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కూడా కాదు. కానీ ఎందుకు అంత అటెన్షన్ ఏర్పడిందంటే ఎలక్షన్ జరుగుతున్న ఏరియా అలాంటిది. అదే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలానికి మాత్రమే ఎలక్షన్ జరగబోతోంది. అక్కడ జెడ్పీటీసీగా గెలిచిన వ్యక్తి చనిపోవడంతో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. దానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా నామినేషన్ వేశాయి, రంగంలో ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, అంటే ఇక టీడీపీతో పాటు కూటమి బీజేపీ, జనసేన కూడా కూటమిలో ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. పోటీ కూడా ఫైనల్ అయిపోయింది. ఈ నెల 12వ తేదీన ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పుడు ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు అన్ని పార్టీల నాయకులు. ఒక జెడ్పీటీసీ స్థానమే కదా, దానివల్ల ఏం భూమి బద్దలవుతుందా అంటే ఏమీ కాదు. కానీ దాన్ని ఒక రెఫరెండంగా తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ గెలవడం ద్వారా సంక్షేమ పథకాలను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమం సరిగ్గా అందించలేదు. ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. అందుకు నిదర్శనం పులివెందుల మండలంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లే అని చెప్పుకోవడం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే తమ ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకాలో 50 ఏళ్ల పాటు రాజకీయం నడిపినటువంటి, తన కుటుంబం రాజకీయం నడిపినటువంటి, తాను పుట్టి పెరిగినటువంటి ఊర్లో ప్రజలు కూడా తన వెనుక లేరు అని నిరూపించాలన్నది కూటమి పార్టీల యొక్క తపన. ఈ రెండు ఆరాటాల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటము ఇప్పుడు రసవత్రంగా మారింది. బయట ప్రాంతం నుంచి కూడా నాయకులు వచ్చి ఒక జెడ్పీటీసీ ఎలక్షన్లకు ప్రచారం చేస్తున్నారంటే ఈ రెండు ప్రధాన పార్టీలు ఎంత ఫిస్టేజెస్ గా ఈ ఎలక్షన్ ను తీసుకున్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇదే కడప గడ్డ పైన గతంలో ఒక ఎలక్షన్ జరిగింది. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో వివేకానంద రెడ్డి పోటీ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నది, ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉన్నది. అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు మెజారిటీ వైసీపీ వాళ్ళే ఉన్నప్పటికీ వాళ్ళ పార్టీకి అధికారం లేదు కాబట్టి ఎక్కువ మందిని ఆకర్షించి అటువైపు తిప్పుకొని వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడించారు. ఆ ఎలక్షనే వివేకానంద రెడ్డిని తీవ్రంగా కుంగదీసింది. అయితే అప్పుడు తన సొంత మనుషులే, తన కుటుంబ సభ్యులే తనకు సహకరించట్లేదు అంటూ కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు వివేకానంద రెడ్డి. చివరకు అది ఆయన హత్య వరకు కూడా దారితీసింది. ఆ హత్యకు సంబంధించి ఇప్పటికీ కూడా ఎక్కడ డిస్కషన్ వచ్చినా అది పెద్ద రాజకీయ దుమారంగానే మారింది. అయితే ఆ రోజు టీడీపీ తరపున అక్కడ ఆపరేషన్స్ అన్ని చేసినటువంటి నాయకులు మళ్ళీ ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ టాస్క్ ను కూడా వాళ్ళే చేయబోతున్నారు. వాళ్ళల్లో ముఖ్యులు అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి బీటెక్ రవి ఈ రోజు టీడీపీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మరొకరు ఆదినారాయణ రెడ్డి ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. పూర్తిగా ఆయన అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత సీఎం రమేష్ ఆ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన టీడీపీ నుంచి. ఆయన ఈ సీఎం రమేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఆ రోజు ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులందరినీ వాళ్ళ వైపు తిప్పుకొని వివేకానంద రెడ్డి ఓడిపోవడానికి, బీటెక్ రవి గెలవడానికి కారణమయ్యారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురు పేర్లే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల ప్రక్రియలో కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీటెక్ రవి ఎలాగో ఆ పార్టీలో ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి స్వయంగా తన సతీమణి లతారెడ్డినే బీటెక్ రవి జెడ్పీటీసీగా కూటమి పార్టీల నుంచి బరిలో దింపారు. ఇక ఆయన ఎలాగో తన వ్యూహాలతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇక ఆదినారాయణ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా ఆయన పూర్తిగా పులివెందుల్లో మకామేశారు. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇప్పటికే పులివెందుల మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వైసీపీకి చెందిన కీలక నేతను ఆయన టీడీపీలో చేర్చడంలో చాకచక్యంగా వ్యవహరించారు. అలాగే కొంతమంది సర్పంచులను కూడా ఇప్పుడు అటువైపు తిప్పుకుంటున్నారు. ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ స్థానిక ప్రజాప్రతినిధులే కాదు ప్రతి ఓటరు కూడా ఇప్పుడు వాళ్ళకు అవసరము. ఎందుకంటే స్టేట్ లెవెల్లో దీన్ని ఎలివేట్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి. మహా అంటే తిప్పికొడితే పులివెందుల మండలంలో 10,000 ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ 10,000 ఓట్లకు జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో ఎవరిది ఆధిపత్యం అని తెలుసుకోవడం కోసం ఈ పెద్ద కసరత్తే జరుగుతూ ఉంది. అంటే వైసీపీ కూడా ఏమీ తగ్గట్లేదు. ఇప్పటికే అక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆయన గడప గడపకు వెళ్తున్నారు.
ఉన్నారు. ప్రచార బాధ్యతలన్నీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఎందుకంటే వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత పులివెందుల్లో వైఎస్ కుటుంబం నుంచి ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటున్నది, పనులు చేస్తున్నది. గడిచిన 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా వ్యవహరించింది, పెద్ద దిక్కుగా వ్యవహరించింది కూడా అవినాష్ రెడ్డే. కాబట్టి ఆయన ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి, గెలిపించాల్సిన బాధ్యత కూడా ఆయన పైనే ఉంది. అయితే ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. దీనికి తోడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా మరో 1-2 రోజుల్లో అక్కడ మకాం వేయబోతున్నారు. వాళ్ళ ప్రయత్నాలు చేయబోతున్నారు. అంటే మండలంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొనబోతూ ఉంది. ఇప్పటికే అందరూ 2 పార్టీల నుంచి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా అక్కడ మోహరించి ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే అప్పట్లో వివేకానంద రెడ్డిని ఓడించారు, అదొక మెసేజ్ ఇచ్చారు. కానీ ఆ మెసేజ్ పూర్తిగా పరిణామాలను మారుస్తుందా, అక్కడ రాజకీయ పరిస్థితుల్లో మార్పు తెస్తుందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి లాంటి నాయకుడిని పులివెందుల్లో ఓడించాము అని ఆ రోజు దెబ్బలు చరుచుకున్న టీడీపీ 2019 ఎలక్షన్ లో ఏ విధంగా ఘోరంగా ఓడిపోయిందో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అక్కడ జెడ్పీటీసీని గెలవడం ద్వారా ఓ మంచి మెసేజ్ ఇవ్వాలి. సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలోనే జగన్మోహన్ రెడ్డికి ఆదరణ లేదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇక్కడ గెలవడం ద్వారా కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదు, సూపర్ 6 హామీలను గాలి కొదిలేసింది అని ప్రచారం చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ టీడీపీ గెలిస్తే ఒకవేళ అది కొంత ప్రచారానికి ఉపయోగపడచ్చు. కానీ వైసీపీ ఓడిపోతే మాత్రం దానికి తీవ్ర ఎదురు దెబ్బ తగిలినట్టే భావించాలి. ఎందుకంటే 50 ఏళ్లుగా కుటుంబాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలు పులివెందుల నియోజకవర్గంలో మొత్తం గడప గడపకు వైఎస్ కుటుంబ సభ్యులందరూ తెలుసు, వైఎస్ కుటుంబం ఏం చేసిందో తెలుసు. ఈ రోజు అలాంటి ఒక పులివెందుల మండలంలో ఉన్నటువంటి ఒక 10,000 ఓట్లతో కూడినటువంటి ఈ ఎలక్షన్ ను గెలవకపోతే అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనకు సంబంధించి వ్యూహాలకు పదను పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మేము ఈ ఎలక్షన్ లో బీటెక్ రవి సతీమణి బరిలో ఉన్నారు, ఆమెతో పోరాడట్లేదు, కూటమి ప్రభుత్వంతోనో టీడీపీతోనో మేము పోరాడట్లేదు, స్థానిక పోలీసులతో మేము ఫైట్ చేయాల్సి వస్తుంది అని ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వము అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇక్కడ తమ నాయకుల పైన, కార్యకర్తల పైన కేసులు పెట్టి, బైండోర్లు పెట్టి ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనే ధోరణితో ఉంది అనే కోణంలో ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆయన ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పులివెందుల్లో మీరు దమ్ముంటే నిర్వహించండి, మేము గెలిచి చూపిస్తాము, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, పోలీసులను అడ్డు పెట్టుకోకుండా ఎలక్షన్ జరిపించండి అని ఆయన సవాల్ విసురుతున్నాడు. అయితే ఈ సవాళ్ళకు ఇప్పుడు విలువ లేదు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి స్థానిక సంస్థల్లో వైసీపీ వ్యవహరించినటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. కనీసం నామినేషన్లు వేయడానికి కూడా టీడీపీ నేతలను అనుమతించిన పరిస్థితి, కొన్ని చోట్ల నామినేషన్ పత్రాలను చించి పడేసిన పరిస్థితి. కాబట్టి స్థానిక సంస్థల్లో ప్రజలు ఎవరైనా కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు బై జనరల్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్లకు ఓటేస్తే, వాళ్ళ వైపు మనం ఉన్నామని తెలిస్తే ఈ ప్రాంతానికి ప్రభుత్వం ఏమైనా చేసే అవకాశం ఉంటుంది అన్నది ప్రజలు భావిస్తారు. అయితే ఇది స్థానిక సంస్థల ఎలక్షన్లు, లోకల్ ఎలక్షన్స్ కాబట్టి స్థానికంగా ఉండే నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధురికాలు, క్యాస్ట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా పనిచేస్తాయి. ఎలక్షన్స్ లో క్యాస్ట్ పాలిటిక్స్ మొదలయ్యేదే గ్రామాల నుంచి, వర్గాలు ఉండేది అక్కడే, బంధుత్వాలు ఉండేది అక్కడే. కాబట్టి ఈ ఫ్యాక్టర్లన్నీ కూడా చేస్తాయి. కాబట్టి వీటిని వర్కౌట్ చేసే పనిలో ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఎవరికైతే ఎక్కువ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, ఎక్కువగా 10-20 ఓట్లు ఉంటాయో, లేకపోతే ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 20 మంది 30 మందికి తను చెప్తే ఓట్లు వేయగలుగుతారో అలాంటి లీడర్లు అందరిపైన ఫోకస్ చేశారు. మీరు రండి, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంటుంది, ఇంకా 4 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి మీకు ఆర్థికంగా కూడా అన్ని ప్రయోజనాలు సమకూర్చి పెడతామనే ధోరణిలో వాళ్ళకు హామీలు ఇస్తుంది. ఆ హామీలు ఫలిస్తూ ఉన్నాయి. కొంతమంది ఇప్పటికే సర్పంచులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కూటమి పార్టీలలో టీడీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2-3 కీలక నేతలను, స్థానిక నేతలను కూడా పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళ చేరికల ద్వారా వీళ్ళతో పాటు ప్రజల ఓట్లు ప్రభావితం అవుతాయా అన్నది చూడాలి. అయితే కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అత్యంత దారుణమైన 11 సీట్లతో అత్యంత దారుణ ఓటమిని చవి చూశారు అన్న సానుభూతి పులివెందుల ప్రజలకు ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఆ సానుభూతి ఉంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ వైపే అక్కడ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. లేదా 4 ఏళ్ళు పరిపాలన ఉంది ఇంకా కూటమి ప్రభుత్వం వైపు ఉంటే అక్కడ స్థానిక
ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉన్నారు కాబట్టి, ఆయన సతీమణి బరిలో ఉంది కాబట్టి అటువైపు ఉండి ఆయనకు అండగా నిలిస్తే రాబోయే ఈ 4 ఏళ్లలో తమ మండలానికి కానీ ఓటర్లకు కానీ ఏదైనా ఆయన మేలు చేస్తారు, తద్వారా పనులు చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ప్రజలు ఉంటే మాత్రం అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ అందరూ కోరుకునేది ఒకటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఎగ్జాక్ట్లీ ప్రజాభిప్రాయమే నిక్షిప్తం అవ్వాలి, ప్రజాభిప్రాయమే బయటికి రావాలి తప్ప రాజకీయ ఒత్తిల్లో, వేధింపులో, ప్రలోభాలు పనిచేయకుండా ఉంటే మాత్రం ఒక ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక నియోజకవర్గంలో, ఒక మండలానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఎలక్షన్ను రాష్ట్ర వ్యాప్తంగా రెఫరెండంగా తీసుకొని వాదిస్తే అది అవివేకమే అవుతుంది. కానీ ఇప్పుడు ఈ 2 ప్రధాన పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ అందుకు ఆరాట పడుతున్నాయి, తహతహలాడుతున్నాయి. ఏదో ఈ ఎలక్షన్లో గెలవడం ద్వారా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెఫరెండంగా ప్రచారం చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. అందుకే 2 పార్టీలు కూడా చాలా ఫిస్టేజెస్గా తీసుకున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు కూడా జరిగే ఈ ప్రచారం కానీ, అలాగే 14వ తేదీ వరకు వస్తే ఈ రిజల్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చ జరుగుతుంది, ఆసక్తికరంగా మారింది. పులివెందుల్లో ఈ 10 రోజుల్లో ఏం జరగబోతుంది అన్న ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొని ఉన్న నేపథ్యంలో ఇక్కడ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఓటర్లు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.